నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం రుస్తుం మైన్లో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో ఏ12గా ఉన్న వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డిని తిరుపతి జిల్లా గూడూరు కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ అనంతరం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి సులోచన తీర్పు వెల్లడించారు. ఈ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ4గా నిందితుడిగా ఉన్నారు. ఇక ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి అడ్వకేట్ మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో కేసు ఒప్పంద పత్రంపై పోలీసులు తన వద్ద బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని శ్రీకాంత్ రెడ్డి న్యాయమూర్తి తెలిపారు. ఇక శ్రీకాంత్ రెడ్డి వాదనలను కోర్టు రికార్డు చేయడం జరిగిందని తెలిపారు. రుస్తుం కంపెనీ వాళ్ళు ఇంతకుముందు ఆ ఏరియాలో మైనింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆపేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు అని చెప్పని పొదలకూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 24/25 ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఇప్పటివరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అదే క్రమంలో మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు బిరదబోలు శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి కోర్టు వారు ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారు 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పి కోర్టు వారికి విన్నవించడం జరిగింది. బలవంతంగా దాంట్లో ఏ ఉండదో చదివి వినిపించకుండా చదువుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా సంతకం పెట్టడం జరిగింది.